నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులకు కేంద్ర సహాయ మంత్రి వర్మ పరామర్శ. అనకాపల్లి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా. తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు రాఘవ లారెన్స్ కుటుంబ సమేతంగా స్వామి దర్శనం. ఇచ్చిన హామీలను 100% అమలు చేశామన్న మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా సాకులు చెబుతుందని ఆరోపణ. కోల్కతాలో వైద్యురాలి అత్యాచార ఘటనపై విద్యార్థుల నిరసన ర్యాలీ. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. అచ్యుతాపురం సెజ్లో ఎసెన్సియా ఫార్మా ప్రమాద ఘటనలో గాయపడిన అనకాపల్లి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగులను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించారు. భారతదేశ ప్రధాని మోదీ ఆదేశాల మేరకు క్షతగాత్రులను పరామర్శించామని, క్షతగాత్రులైన ఉద్యోగులకు అందుతున్న వైద్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రమాద ఘటన జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారని అన్నారు. 19 మంది ప్రస్తుతం హాస్పిటల్లో ఉంటే దాదాపు ఒక 5-6 రేపు ఎల్లుండిలో డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళు కూడా చిన్న చిన్న మైనర్ ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఉన్నాయి. అవి కూడా పూర్తయితే అందరూ కూడా సేఫ్గా హాస్పిటల్ నుంచి వారి ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏదైతే దుర్ఘటన జరిగిన తర్వాత బాధాకరమైనప్పటికీ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించిన విధానాన్ని మనందరూ కూడా అభినందించి తీరాలి అనేటువంటి విషయం ఏమాత్రం కూడా వెంటనే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి కొంత నగరం వారి ఖాతాల్లో జమ కావడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ప్రాంతం రావడం, పెద్ద ఎత్తున ఏదైతే నష్టపరిహారం చనిపోయినటువంటి కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబాలకు ప్రకటించడం అనేది ఒక పెద్ద రిలీఫ్గా, ఏదైతే దుర్ఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలకు ఇమ్మీడియట్గా సహాయం అందించడం అనేది ఆ సమయంలో అత్యవసరం. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా స్పందించడం జరిగింది. ఇటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి దుర్ఘటనలు ఏ విధంగా నివారించాలనేటువంటి విషయం మీద మేము తగినటువంటి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి గారు కూడా ఏదైతే కొన్ని ఇష్యూస్ నేను గమనించడం జరిగింది, వాటినన్నింటినీ కూడా మేము తరపు నుంచి మేము రాబోయేటువంటి రోజుల్లో ఫుల్ఫిల్ చేస్తామని సందర్భంగా చెప్తాం. జరిగిన బ్లాస్ట్ దుర్ఘటనకు సంబంధించి ఇక్కడ 20 మంది పేషెంట్స్ అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళ మంచి చెడు ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్యము, నెక్స్ట్ ట్రీట్మెంట్ సరిగ్గా వెళ్తుందా లేదా, వాళ్ళకి అవసరమైన సదుపాయాలన్నీ చేకూరాయా లేదా అన్నది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హైయెస్ట్ కన్సర్న్ పర్సన్స్ అందరూ ఫ్రీక్వెంట్ విజిట్స్ చేస్తున్నారు. వచ్చి సంరక్షణ ఎలా ఉందని చూస్తున్నారు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టీల్ మినిస్టర్ గారు వచ్చారు. సార్ మొత్తం అందరు పేషెంట్స్ ని చూశారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వాదం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాఘవ లారెన్స్తో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని తమిళ సినీ నటుడు రాఘవ లారెన్స్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం నిమిత్తం ఏర్పాటు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. బుల్లెటిన్ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నారు. ఆ ఫిల్మ్ని నేను గెస్ట్ రోల్ చేస్తున్నాను. సో ఆ ఫిల్మ్ పూర్తి అయింది, టాకీ పొజిషన్ అన్ని. సో ఆయనకి మంచి ఆశీర్వాదం మా పెరుమల దగ్గర దొరకాలని తీసుకొచ్చాను. ఎప్పుడు ఇక్కడ వచ్చినా ఒక మనస్తృప్తి ఉంటుంది. చెన్నైలో మాట్రూమ్ చెప్పేసి సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను, చాలా బాగా పోతుంది. సో అన్నిటికీ స్వామియే కారణం. థ్యాంక్స్ చెప్పేసి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి తీవ్ర విమర్శలు గుప్పించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అనంతబాబు పలు అక్రమాలకు పాల్పడమే కాకుండా మహిళలను వేధింపులకు గురి చేశారని అన్నారు. మహిళా ఉద్యోగులను లైంగికంగా ఇబ్బందులు గురి చేశారని, అడ్డంగా దొరికిపోయి మార్పింగ్ వీడియో అంటూ బుకాయించినట్టు తెలిపారు. అనంతబాబు ఎలాంటి వారో ఏజెన్సీలోని అందరికీ తెలుసని, అనంతబాబుకు ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని బయటపెడతారన్న అనుమానంతోనే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యను దారుణంగా హత్య చేశారంటూ ఆరోపించారు. ఇదేనా వైసీపీ మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో ఉదయం నుంచి మన టీవీలోనూ సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు
యొక్క న్యూడ్ వీడియో బయటకు రావడం నిజంగా ఈ రోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈ రోజు చాలా మంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలా మంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్దులు పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము, అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతా ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వచ్చి ఈ రోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు ఒక ధైర్యం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తానే, లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళ పర్సనల్ ప్లేస్ కి రమ్మన్నాం, లేకపోతే ఆ ప్లేస్ నుంచి బద్రీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మన్నాం. రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకి ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. మొన్న ఒక ఎమ్మెల్సీ భార్యా పిల్లలు ఉన్నారు, ఎదిగిన కూతుర్లు ఉన్నారు, పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భార్యా పిల్లల్ని వద్దంటున్నాడు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, ఈయన కోసం ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుకు నువ్వు శిక్ష వేయిస్తావా, లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత 5 నెలల్లో బయటకు తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా? నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావు అనేది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ పార్టీ నిజంగానే మహిళల పక్షపాతి అని చెప్తా ఉంటావు కదా, మహిళల తరపున ఎప్పుడు ఉంటుంది, మహిళలకు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాల్లోనే మా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది అనేసి చాలాసార్లు చెప్పావు. ఇప్పుడు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నాను. మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇదే ప్రశ్న వేస్తా ఉన్నాను. ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నారా, లేకపోతే వైసీపీ పార్టీలో ఒక పదవి మోహంతో ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు మీకే కళ్ళకట్టినట్టు కనబడతా ఉంది. ఈ రోజు నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటివి చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు. ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. గతంలో డోర్ డెలివరీ చేసి ఒక దళితుడిని చంపేశారు. అది కూడా ఒక మహిళ వల్లే ఆ వ్యక్తిని చంపారన్న విషయం కూడా మా అందరికి ఇప్పటికీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మీ ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే దాన్ని కప్పపూర్తి చేసి కొందరు నాయకులు లేకపోతే కొందరు ఐఏఎస్ల సహకారంతో, ఐపీఎస్ల సహకారంతో ఆ కేసుని అలా దారి మళ్లించి ఆ పాపం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకుండా చేసినటువంటి పరిస్థితులు చూసాం మేము. ఇతని వెనకాల అనుచరులుగా ఉండి 12 మంది వరకు అనుచరులు ఉన్నారండి. ఎలా అంటే ఈ అనంతబాబు ఏది చెప్తే అది చేస్తారు. ఇంత అరాచక పాలన కొనసాగించాడు. అంతేకాదు డమ్మి మహిళలను పెట్టుకుని రాజకీయ ఒత్తిడిలు తీసుకొచ్చి అదే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి నీచపు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మోసాలు, కుట్రలు, రాజకీయ కక్షలతోనే సాగిందని మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రావులపాలెంలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతులు నష్టపోతే ఇదే సీజన్లో రైతులకు పరిహారం అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. వానపల్లిలో జరిగిన గ్రామసభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు ఆయన కౌంటరింగ్ ఇచ్చారు. వానపల్లి గ్రామంలోని స్కూల్ను అభివృద్ధి చేశామని, అలాగే చంద్రబాబు గ్రామసభ పెట్టిన పల్లాలమ్మ అమ్మవారి ఆలయాన్ని 1,60,00,000తో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. గ్రామ ప్రజలకు 70 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో బ్యాంకు ఖాతాల్లో వేశామని అన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు 2 సార్లు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, వైఎస్ఆర్ హయాంలో ఒకసారి ఇస్తే మళ్లీ జగన్ హయాంలో మరోసారి ఇచ్చామని స్పష్టం చేశారు. తాము ఇచ్చిన హామీలను 98% పైగా అమలు చేశామని, కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో 1
ఒక్కటి అమలు చేయలేదని అన్నారు. కొత్తపేట నియోజకవర్గానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా స్వర్ణవానపల్లి అని పేరు పెట్టి నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన రావడం సరే గ్రామంలో ఏదో చిన్న చిన్న పనులు ఏదైతే డ్రైన్లు సీసీ రోడ్లు వేస్తామని ఏదో చెప్పడం జరిగింది తప్ప మిగిలినదంతా కూడా ఇక్కడున్న ప్రజలందరినీ కూడా నిరాశపరిచి ఏదైతే మొన్న గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటంపాలు అయితే మరి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకి నిరంతరం ప్రతిరోజు కూడా మోసపోతూ ఉన్నారనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగినటువంటి గ్రామ సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రిగా చేసేటువంటి వ్యక్తికి తెలియదని అడుగుతున్నా. ప్రతి సంవత్సరం గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అప్పటి నుంచి కూడా ఉపాధి హామీ గ్రామ సభలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఏదో ఆయన కొత్తగా వచ్చి ఆయన కొత్తగా కనిపెట్టి ఒక కొత్త కార్యక్రమాన్ని చేస్తున్న విధంగా కలర్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కానీ లేదా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ సోదరీమణులు కానీ అందరినీ కూడా నిరాశపరిచి మరి మళ్ళీ ఆయన మాటల గారిడితో మోసం చేసి ఇక్కడ వానపల్లి గ్రామం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వారు వానపల్లి వచ్చి మరి వారు మాట చెప్పారు, అనేక మాటలు చెప్పారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి నిన్న గ్రామ సభ పెట్టారు తప్ప ఆ గ్రామానికి కానీ అక్కడున్న ప్రజలకు కానీ ఉపయోగపడే విషయాల్లో ఏది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పలేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భూతమనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భూతమనో ఆయన వారు భావిస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇదే వానపల్లి గ్రామంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సుమారు 5 కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా సాయం చేసే కార్యక్రమం చేశాం. అందుకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని భూతమని చెప్పి లేదా సైకో అని చెప్పి మాట్లాడుతున్నారని అడుగుతున్నా. అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా పేరుతో సుమారు 5,30,00,000 రూపాయలు మరి రైతు భరోసా కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఉన్న కేవలం ఒక వానపల్లి గ్రామాన్ని నేను చెప్తున్నా, ఆ గ్రామంలో సాయం చేసే కార్యక్రమం చేశాం. అలాగే మరి ఆసరా కార్యక్రమంలో 6,35,00,000 ఆసరా కార్యక్రమం ద్వారా ఈ రకంగా కేవలం ఒక్క అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా 3 కార్యక్రమాలకే 16 కోట్ల రూపాయలు ఆ గ్రామంలో ఇస్తే డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఇచ్చింది 42 కోట్లు అని చెప్పి ఈ సందర్భంగా మరి పత్రికా ముఖ్యం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. మీరు కేవలం మాటల గ్యారంటీ చేస్తూ మరి ముఖ్యంగా ఇంకో మాట చెప్పారు. మీరు ఈ రాష్ట్రంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక భూతం ఆయన భూస్థాపితం చేశారని మాట చెప్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని భూతం అని చెప్పి మీరు సంబోధిస్తున్నారు? ఆయన ఇచ్చిన హామీలు 98% అమలు చేసినందుకు మీరు ఆయన అంటూ ఉన్నారా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పాదయాత్రలు తిరిగి కష్టపడి మళ్ళీ నాయకుడిగా ఎదిగి ఈ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ఆయనకున్న 5 సంవత్సరాల సమయంలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా ఈరోజు అత్యుత్తమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ఈరోజు చెప్పుకోవడానికి ఎన్టీఆర్ పేరు చెప్పుకోకపోతే కనీసం ఓట్లు అడగలేనటువంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు ఈ రకంగా భూతమనో సైకోనో మాట్లాడతారని అడుగుతున్నా. మాటలు మాట్లాడితే పెద్ద తరహాగా ఉండాలి, హుందాగా ఉండాలి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి. వానపల్లి గ్రామంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా ఎంతో ఆశగా వేచి చూస్తున్నటువంటి మరి ఎవరైతే నిరుద్యోగులు ఎప్పుడు మెగా డిఎస్సీ అని అనౌన్స్ చేశారు, డేట్ ఇచ్చే దమ్ము నీకుందా జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడే ముందని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. డేట్ ఇవ్వకుండా చెప్పిన మాటలే చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఎంతకాలం మోసం చేస్తావు? మాటల గాడితో ఉన్నటువంటి చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.